తిరుప్పావై 7వ పాసురం. கீசு கீசென்றுங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய் பெண்ணே காசும் பிறப்பும் களகளப்பக்கை பேர்த்தும் வாசனரும் குயிலாட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசம் உடையாய் திரவேலோர் ఎంబావాయ్. భావము. ఓ ఈ పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచు కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేమి వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవత్ విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతని కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాం. అయినా వాటిని వింటూనే ఇంకను పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మ తల్లి, వ్రతమాచరించటానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. అవతారిక. వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైందని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కుంటున్నాయంటే మరి మానవ మాతృలం ఎప్పుడు మనం మేల్కొన్నాలో తెలుసుకోవాల్సిననే సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాసురంలో గోదా తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా ప్రొద్దు పొడుస్తుందని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటుంది. భగవంతుని యథాశక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా.